హాయ్ అండి, ఈరోజు బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా బాండీ తీసుకొని ఆయిల్ వేసేసుకోండి. అందులో పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వండి. చూసారు కదా. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని దంచేసి వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి. తర్వాత బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాక బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకొని అందులోనే సాల్ట్, పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వండి కొంచెం. తర్వాత మూత పెట్టేసి తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూడండి. నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 2 స్పూన్లు కారం వేసుకోండి. బాగా కలిపేసేయండి. కారం పచ్చివాసన పోయే వరకు ఆ కర్రీకి అలా కలుపుతూ ఉండండి. తర్వాత వాటర్ వేసుకోండి. అవి మునిగే వరకు కూర మునిగే వరకు వేసుకోండి. చూసారు కదా, మూత పెట్టేసేయండి. దగ్గరికి అవుతూ ఉంటుంది. ఈలోగా 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసేసుకోండి. చూసారు కదా, దగ్గరికి అయ్యాక దించేసేయండి. నా ఛానల్ కనుక చూస్తున్నట్టే ప్లీజ్